సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4, 5, 6 వచనాలు. వారి మధ్యనున్న మిశ్రిత జనం మాంసాపేక్ష అధికముగా కనపరచుగా ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి, మాకెవరు మాంసము పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణం సొమ్మసిల్లె. ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరేమీ లేదని చెప్పుకొనిరి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి, ఒక పునరుత్థాన దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం. మీరేమై ఉంటున్నారో దాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. మీ గొప్పతనాన్ని బట్టి, ఔన్నత్యాన్ని బట్టి, మీ ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి, విశ్వాస్యతను బట్టి, మహాపరిశుద్ధతను బట్టి మీకు వందనాలు ప్రభువా. ప్రభువా, మీ యొక్క పరిపాలన బట్టి, న్యాయమైనటువంటి మీ తీర్పులను బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభువా నాయన వాక్యాన్ని ధ్యానించిన ఏంటుండగా మాతో మాట్లాడమని, ప్రభువా నాయన మీ స్వరం వినడానికి సహాయం దయచేయమని, మా పాపాలని, అతిక్రమాలని క్షమించి ప్రభువా మీ సన్నిధి అనుభవించడానికి కృప చూపించమని ప్రాధేయపడతా ఉన్నాం. ప్రభువా నాయన ఈ వాక్యమైన ప్రతి ఒక్కరిని ప్రభువా మీ యొక్క ప్రభువా నాయన ఆత్మీయంగా ఎదగడానికి, ప్రభువా ఆత్మీయంగా ప్రభువా నాయన తృప్తిపరచబడడానికి ప్రభువా నాయన సహాయం దయచేయమని ప్రాధేయపడతా ఉన్నాం. మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రతి ఆటంకాన్ని, అంధకార శక్తిని లయపరచమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఒకసారి ఒక 2 ఈగిల్స్ గ్రద్దలు ఉన్నాయి. అయితే ఒకటి బాగా ఎగిరి బాగా ఎగరగలదు ఇంకొక దానికన్నా. 2 ఎగరగలవు బాగా, కానీ ఒకదానికంటే ఇంకొకటి ఇంకా ఎక్కువగా ఎగిరి బాగా ఫ్లై చేయగలదు అనమాట, ఎగరగలదు. అయితే ఇంకొక దానికి చూసి దానికి కొంచెం కుళ్ళు వచ్చింది, ఎన్వి వచ్చింది, మత్సరం వచ్చింది. సో ఇది చూస్తూ నాకన్నా బాగా ఎగురుతుంది అనుకుంటూ ఒకసారి ఒక హంటర్ వచ్చాడట. హంటర్ వస్తే ఆ హంటర్కి చెప్పిందంట, ఆ ఈగిల్ని ఎలాగైనా నువ్వు బాణం వేసి చంపేయాలి అని. అంటే కానీ వేస్తాను, కానీ నాకు కొన్ని ఫెదర్స్ కావాలి అన్నాడంట, అంటే ఈకలు. అయితే తను తీసి కొన్ని ఈకలు ఇచ్చింది చంపేయమని. ఆ ఫెదర్స్తో అతను బాణం చేశాడు, కొడుతున్నాడు, అది చనిపోవట్లేదు, దొరకట్లేదు, అది ఎగురుతూ ఉంది. సో దొరక్కపోతుంటే ఇది అలాగా ఒకదాని వెంట ఒకటి తనకున్న ఆ యొక్క ఫెదర్స్ అన్నీ తీసేసి హంటర్కి ఇచ్చేసింది. లాస్ట్కి చూస్తే తను ఎగరలేని పరిస్థితికి వచ్చేసింది. అప్పుడు హంటర్ దాన్నే అడ్వాంటేజ్ కింద తీసుకొని ఆ గ్రద్దను చంపేసి తీసుకెళ్ళిపోయాడు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అంటే ఎన్వి అనేది అంటే మా నార్మల్గా మనం చూస్తే ఇక్కడ సందర్భంలో వాళ్ళు చాలా డిస్కంటెంట్మెంట్తో ఉన్నారు. అంటే ఇశ్రాయేలీలకి సంతృప్తి లేని ఒక పరిస్థితిలో వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు ఏవో ఆహారం జ్ఞాపకం చేసుకుంటున్నారు, అక్కడ ఈజిప్ట్లో తిన్నవి. ఇక్కడ మన్నా ఒక్కటే వాళ్ళకి కనిపిస్తుంది, దానివల్ల మా ప్రాణాలు బ్రతకవు అని వాళ్ళకి వాళ్ళే అనుకుంటున్నారు. కానీ యాక్చువల్గా మనం చూస్తే ద్వితీయోపదేశకాండంలో చూస్తే వాళ్ళ కాళ్ళు ఏమి ఎంత నడిచినా సరే వాళ్ళ కాళ్ళు స్వెల్ అవ్వలేదు. వాళ్ళు అంత ఆరోగ్యకరంగా ఉన్నారు. అంటే ఆహారం, దేవుడిచ్చినటువంటి ఆ మన్నా చాలా సఫిషియెంట్గా ఉంది. వాళ్ళకి కావలసినటువంటి ప్రతీది కూడా. సో
ఆ శరీరానికి కావాల్సిన ప్రతిదీ కూడా అందులో ఆ మన్నాలో ఉంది. అయితే వాళ్ళకి సంతృప్తి లేదు. వాళ్ళకి ఆ పాత జీవితం అది అన్ని గుర్తెచ్చుకుంటున్నారు. అంటే సంతృప్తి లేకుండా, అంటే ఇప్పుడున్న పరిస్థితుల్ని వాళ్ళు ఆ పరిస్థితులను బట్టి సంతోషించే పరిస్థితిలో లేరు. వాళ్ళ కండిషన్ అలాగుంది. అంటే ప్రజెంట్లో లివ్ చేసే, ప్రజెంట్లో బ్రతికే సంతృప్తికరమైన జీవితంలో వాళ్ళు లేరు. ఇది చాలా ఈ పరిస్థితి, ఈ ఎన్వి అన్నది చాలా డేంజరస్, చాలా మనల్ని కొరికి మనల్ని అంతం చేసేసేది. అంత భయంకరమైంది ఎన్వి. కానీ మనకు చాలా సింపుల్గా వేరే వాళ్ళకి ఉన్నది మనకు లేకపోతే దాన్ని అసూయ అంటామని పెద్ద పట్టించుకోకుండా ఉండే అవకాశం ఉంది. కానీ అది చాలా డేంజరస్ థింగ్. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇశ్రాయేలీల పరిస్థితి అలా ఉంది. వాళ్ళకు దేవుడు మంచి ఆహారం ప్రతిరోజు ఉచితంగా, అంటే వాళ్ళు ఏం కష్టపడాల్సిన అవసరం లేకుండా చూడండి ఇస్తే, ఆ మిశ్రిత జనం వల్ల వాళ్ళకి మాంసాపేక్ష అధికంగా ఉండడం వల్ల మరలా ఏడుపు మొదలుపెట్టి, మాకెవరు మాంసం పెడతారు, చేపలు ఎవరిస్తారు, కీరకాయలు దోసకాయలు అని ఏవేవో గుర్తు చేసుకుంటున్నారు. అవి వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు, వాళ్ళు ఈజిప్ట్లో ఉన్నప్పుడు కూడా సంతృప్తికరంగా ఉండే అవకాశం లేదు. ఎందుకంటే అప్పుడు ఇంకా శ్రమలు, అనేక మందిని చంపేసేవాళ్ళు, ఎంత భయంకరమైన శ్రమలు అనుభవించేవాళ్ళు. ఆ పరిస్థితి మంచిది, కానీ ఇప్పుడున్న పరిస్థితి బాగాలేదని వాళ్ళు చనిపోతాం ఈ ఆహారం తింటే బ్రతకం అని ఫీల్ అవుతూ ఉన్నారు. ప్రాణాలు పోతాయి అన్నట్లుగా సొమ్మసిల్లిపోతాం, ప్రాణాలు సొమ్మసిల్లిపోతాయి అని చెప్పి చాలా అసంతృప్తి, లేకపోతే అటువంటి మత్సరం అవి వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు. ఇది మహాభయంకరమైంది. అయితే ఈ రోజుల్లో మనం చూస్తే చాలా, అంటే మనిషికి ఒకరి మీద ఒకరికి ద్వేషం. మనం బయట ప్రపంచంలో చూస్తే ఒకరికి మనుషులకి పడనకుండా, లేకపోతే ఆ సంతోషం లేని జీవితాలు మనకు అనేకం కనిపిస్తాయి. క్రైస్తవులు అవ్వచ్చు, క్రైస్తవేతరులు అవ్వచ్చు, సంతోషంగా ఉండే బ్రతకలేని పరిస్థితుల్లో అనేక మంది ఉంటారు. డబ్బులున్నా, లేకపోతే వాళ్ళకి ఏం ఫెసిలిటీస్ ఉన్నా, అవన్నా సరే ప్రజెంట్లో డిస్సాటిస్ఫాక్షన్గానే, సంతృప్తి లేకుండానే బ్రతుకుతూ ఉంటారు. ఇది బాగలేదు, అది బాగలేదు, ఇది ఉంటే ఇంకా బాగుంటుంది, ఈ ప్రస్తుతం ఇది మనకి లేదు అని ఉన్నదాన్ని బట్టి సంతోషించలేని పరిస్థితుల్లో అనేక మంది బ్రతుకుతూ ఉంటారు. సో వీటన్నిటికీ గల కారణం ఏంటి అంటే, చాలాసార్లు మనకి ఏమనిపిస్తుంది అంటే ఈ పరిస్థితులే కారణం, లేకపోతే ఇదొక ఎన్విరాన్మెంటల్ ఇష్యూ అనుకుంటాం. అంటే చుట్టుపక్కల పరిస్థితులు బాగలేక వాటి వల్ల మనం ఇలాగ ఉన్నాము, ఇలాంటి పరిస్థితి ఉంది అనుకుంటాం. కానీ నిజంగా ఆలోచించి బాగా మనం కానీ వాక్యాన్ని, బైబిల్ గ్రంథాన్ని ధ్యానం చేసి అర్థం చేసుకుంటే దానికి కారణం ఏంటంటే, మనం దేవుని మీద నమ్మకం లేకపోవడం, దేవుణ్ణి ట్రస్ట్ చేయలేకపోవడం, దేవుని మీద విశ్వాసం లేకపోవడం, దేవుడిచ్చిన వాటి పట్ల సంతృప్తికరంగా లేకుండా ఇంకా ఏదో కావాలి అని కోరుకునేటువంటి బుద్ధి, అది ఎన్వి. అంటే దీనికి అంతటి కారణం మనిషిలో ఉన్నటువంటి ఒక భయంకరమైనటువంటి ఒక పాయిజనస్ థింగ్ ఉంది కదా. చాలాసార్లు మనం ఇది బాగాలేదు, అది బాగాలేదు అని చాలాసార్లు డిస్సాటిస్ఫైడ్గా ఉంటాం. చాలామంది పెళ్ళిళ్ళు చేసుకుంటారు, కానీ భార్య పట్ల సంతృప్తిగా ఉండరు, భర్త పట్ల సంతృప్తిగా ఉండరు. ఇంకా మనం చూస్తే చాలా విషయాల్లో మనకున్న వస్తువులతో సంతృప్తిగా ఉండవు, ఇంకా ఏవో వేరే వస్తువులు కావాలనిపిస్తుంటుంది. ఉన్న బట్టలతో సంతృప్తి ఉంటుంది, వేరే బట్టలు కావాలనిపిస్తుంటుంది. రకరకాల వీటన్నిటికి కారణం దేవుని పట్ల సంతృప్తికరంగా లేకపోవడం. అంటే దేవుడు మనకి ఇచ్చిన దాని పట్ల మనం చూస్తే చూడండి, ఏదైనా తోటలో ఉన్నటువంటి ఆ పరిస్థితే మనం సరిగ్గా అర్థం చేసుకుంటే అవుతాం. వాళ్ళు ఆదాము హవ్వలు ఎక్కడ ఉన్నారంటే
ప్యారడైజ్లో ఉన్నారు. ఎంత సంతృప్తికరం అంటే అక్కడ ఏమి మరణం లేదు, పెయిన్ లేదు, ఇరుకులు ఇబ్బందులు ఏమీ లేవు, ఏ సమస్య లేని ఒక పరదేశం ఆ ప్యారడైజ్లో. అటువంటి ఈ ఏదైనా తోట అన్నది అంత సంతృప్తికరంగా దేవునితో హాయిగా బ్రతకాల్సిన పరిస్థితి. కానీ వాళ్ళు ఎప్పుడైతే ఆ యొక్క సర్పం అటువంటి ఆలోచన వాళ్ళ హృదయాల్లో పెట్టిందో, అంటే మీరు ఏమన్నా చేయొచ్చా, ఇక్కడ ఎలాగైనా ఉండొచ్చా, లేకపోతే అంటే వాళ్ళు చెప్పారు ఈ చెట్టు ఫలం తప్ప అన్ని ఫలాలు తినొచ్చు ఉండొచ్చు అని చెప్పి. కానీ ఆ చెట్టు ఫలంలో ఏదో ఉండొచ్చు అన్నది, అంటే ఉన్నదాన్ని బట్టి సంతృప్తి లేకుండా చేసేసే ఒక స్వభావం మనం చేసిన ఆ తప్పు వల్ల, అంటే దానివల్ల సంతృప్తిగా ఉండకపోవడం వల్ల అటువంటి స్వభావం మనలో, అంటే ఆ పాపం యొక్క పర్యవసానాలు ఇవన్నీ. అంటే లోపల ఉన్నటువంటి ఒక పాయిజనస్ థింగ్ ఉంది మనిషిలో, డీప్గా ఒక పాపపు స్వభావం ఉంది మనిషిలో. ఆ స్వభావం నుంచి వచ్చేదే అనేకమైనటువంటి సిమ్టమ్స్ బయటకు వస్తున్నాయి ఆ పాపం వలన. వన్ ఆఫ్ ద సిమ్టమ్స్ అంటే ఆ యొక్క అంటే పాపం వలన బయటకు వచ్చే సమస్యల్లో ఈ యొక్క ఎన్వి అన్నది ఒకటి, మత్సరం, లేకపోతే డిస్కంటెంట్మెంట్, ఇలాంటివి. మనకున్న దాంట్లో సంతృప్తి లేని జీవితాలు, దేవుడు మనకిచ్చిన దాంట్లో సంతృప్తికరంగా బ్రతకలేని పరిస్థితులు, ఇవి మనం సరిగ్గా అర్థం చేసుకొని మార్చుకోవాల్సిన, అంటే మన స్వభావాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకొని దేవుడు కోరుకుంటున్నటువంటి జీవితం, దేవుడు మనం పట్ల చూపుతున్నటువంటివి సరిగ్గా అర్థం అంటే దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు మనకు కనపడకుండా. ఇశ్రాయేలీయులు చూడండి, దేవుడు ఎన్ని అద్భుత కార్యాలు చేస్తున్నాడు. ఒక అద్భుతం పైనుంచి ఆహారం పడి ఆ ఆహారాన్ని తింటే సంతృప్తికరంగా ఇంకా ఏ అవసరం, అంటే మనిషికి కావలసిన ప్రతి ఎనర్జీ, శక్తి అంతా కూడా కావాల్సిందంతా కూడా మన్నాలో ఉంది. అది గమనించుకోకుండా పాత రోజుల్లో చేపలు అన్నారు, ఉల్లిపాయలు అన్నారు, ఇంకా రకరకాలుగా వెల్లుల్లి, ఏవేవో అన్నీ గుర్తు చేసుకుంటా ఉన్నారు. చూడండి, ఆకుకూరలు, దోసకాయలు, కీరకాయలు, రకరకాలవన్నీ వీళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. ఉన్న అద్భుతాన్ని వదిలేసి ప్రజెంట్లో ఉన్నటువంటి ఒక అద్భుతమైన ఒక జీవితాన్ని మరిచిపోయి వేరేవి గుర్తు చేసుకొని దేవుని పట్ల అసంతృప్తి వ్యక్తం చేయడం. మనం కూడా చాలాసార్లు ఇటువంటి బిహేవియర్ మనం గమనించవచ్చు మన జీవితాల్లో. వ్యక్తిగతంగా పరిశీలించుకుంటే అనేక సార్లు మనం ఇటువంటి స్వభావాన్ని మనం వ్యక్తీకరించి ఉంటాం. దేవుని పట్ల డిస్కంటెంట్మెంట్ అన్నది, అంటే సంతృప్తి లేని ఒక జీవితం అన్నది. సో కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చూడండి, యోహాను సువార్తలో 6వ అధ్యాయం 41 నుంచి కొన్ని వచనాలు చదువుతున్నాను చూడండి. కాబట్టి నేను పరలోకము నుండి దిగి వచ్చి తిని. యేసు ప్రభువారు ఏం చెప్తున్నారంటే, ఇశ్రాయేలీయులు మన్నా తిని సంతృప్తికరంగా లేకుండా వాళ్ళు మన్నా తిన్నా సరే వాళ్ళు చనిపోయారు. అంటే వాళ్ళ జీవితాలు దేవుని మీద నమ్మకం లేక, లేకపోతే రకరకాల సమస్యలతో వాళ్ళు చనిపోయారు. కానీ ఇక్కడ యేసు ప్రభువారు చెప్తున్నారు, ఆ మన్నా ఏదైతే మన్నా ఉందో ఆ మన్నా యేసు ప్రభువారికి సాదృశ్యంగా ఉంది. పాత నిబంధనలో ఉంది మన్నా. నేను నిజమైన ఆహారం అని యేసు ప్రభువారు. అంటే మనిషి రొట్టె వల్ల మాత్రం కాదు, కానీ దేవుడి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల జీవిస్తాడని బైబిల్ గ్రంథంలో ఉంది. యేసు ప్రభువారు చెప్పారు, లేకపోతే పాత నిబంధన గ్రంథంలో ఉంది. అంటే మనిషికి కావలసిన సంతృప్తికరమైన జీవితం కావాలంటే దేవుని వైపు చూడాలి. దేవుని పట్ల దేవుడు నాకు అవసరమైనవి ఇవ్వగలడు, దేవుని అని నమ్మాలి. అటువంటి నమ్మకం
మన జీవితాల్లో లేకపోవడం వల్లే ఈ ఎన్వి అన్నది పాపపు స్వభావం నుంచి బయటపడే ఈ పాపపు సిమ్టమ్ అన్నది బయటకు వస్తుంది. మనకు రోగం వచ్చిందనుకోండి, బయటికి చాలా సిమ్టమ్స్ కనిపిస్తాయి. ఆ సిమ్టమ్ చూసి మనం పలానా రోగం అని అర్థం చేసుకోవచ్చు. అలాంటి సిమ్టమే ఎన్వి అన్నది. సో ఇతరులను చూసి మనం మళ్ళీ సంతృప్తికరంగా లేకపోవడం, మనకున్న దాంట్లో మనం చూసుకోకుండా వేరే వాళ్ళని చూసి, లేకపోతే మనకు లేని పరిస్థితుల్లో అటువంటి కావాలని కోరుకొని ప్రజెంట్ సంతృప్తి లేకుండా జీవించడం అన్నది చాలా భయంకరమైనది. అది మనల్ని కొరికి, లేకపోతే చాలా మనల్ని నాశనం వైపు నడిపిస్తుంది. సామెతల గ్రంథంలో 14వ అధ్యాయంలో ఒక మాట ఉంది చూడండి. 14వ అధ్యాయం 30వ వచనం. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవం, కానీ మత్సరం ఎముకలకు కుళ్ళు. అంటే ఎముకల్నే ఇది చేసేస్తుంది, అంటే విరిచేయగలదు అని. అంటే అర్థం ఏంటంటే మనల్ని మనమే అంటే కొరికి తినేస్తుంది అన్నమాట. పాపం అన్నది ఒక క్యాన్సర్ లాంటిది. మన లోపల అది చాలా నాశనం జరిగించేస్తుంది. సో కాబట్టి అది అర్థం చేసుకొని, మన పాపాన్ని స్వభావాన్ని మనం అర్థం చేసుకొని యేసు ప్రభు వారి వైపు చూడాలి. దేవుడు చూపించే ఆ జీవితాన్ని మీద ఆధారపడి బ్రతకడానికి మనం నిర్ణయం తీసుకోవాలి. చూడండి, యోహాను సువార్తలు ఇప్పుడు మనం చదివిన వాటిలో చూద్దాం. ఆ యొక్క 6వ అధ్యాయం 41వ వచనం నుంచి చూస్తే, కాబట్టి నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం అని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గూర్చి సణుగుకొని. ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఇటువంటి నేను ఆ పరలోకం నుండి వచ్చిన ఆహారం అని వాళ్ళకి చెప్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళకి కావాల్సింది లోకానుసారమైనటువంటి ఆహారం కావాలి, కానీ పరలోక సంబంధమైనటువంటి ఆహారం చూసి అర్థం చేసుకొని అది మనకు కావాలని వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. అయితే వాళ్ళు ఏమన్నారంటే, అయితే ఒక ఆహారం ఉంది, ఆ ఆహారం తింటే మీకు ఇంకా ఆకలేదని యేసుప్రభు వారు చెప్తున్నారు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు, అయితే ఆ ఆహారం ఇవ్వండి, అది కావాలంటున్నారు. యేసుప్రభు వారు 5,000 మందికి రొట్టెలు, ఆ యొక్క చేపలు వాళ్ళకి పంచిపెట్టారు. పంచిపెట్టినప్పుడు వాళ్ళు సంతృప్తి చెంది, ఈయనతోనూ ఉంటే మనకి రోజు ఆహారం పెడతాడు అనుకొని ఆయన వెంబడిస్తున్నారు. అంటే దేవుని వెంబడించేది ఆహారం కోసం, కానీ వేరే ఉద్దేశాలు వాళ్ళకి లేవు. అంటే దేవుడి జీవితం అంటే యేసు ప్రభు వారిని వెంబడించాలని కోరుకునే ఉద్దేశం సరిగ్గా లేదు. అప్పుడు యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారంటే, మీరు క్షయమైన ఆహారం కోసం వెతుకుతున్నారు, కానీ మీరు యేసయ్యని మెస్సయ్యగా నమ్మాలన్నది యేసు ప్రభు వారి ఉద్దేశం. ఆయన మీద ఆధారపడి బ్రతికే ఒక జీవితం ఉంది, అది నిత్య జీవానికి నడిపిస్తుంది. అది ముఖ్యమైన ఆహారం అని యేసు ప్రభు వారు చెప్తున్నారు. ఆ ఆహారం నేనే అని చెప్తున్నారు యేసు ప్రభు వారు. కానీ వీళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళంతా సనుక్కుంటున్నారు. ఏదో ఫుడ్ పెడతాడని వస్తే ఈయన ఏదో నేనే ఆహారం అంటే మనం ఏం చేస్తామని ఆయన్ని డిస్పైజ్ చేస్తున్నారు. అంటే దేవుణ్ణి తృణీకరించేస్తున్నారు. మాకు అవసరం లేదు అని. మనం కూడా మనుషులంగా మనకు అటువంటి స్వభావం ఉంటుంది. మనం కూడా దేవుణ్ణి సరిగ్గా నమ్మం. విశ్వాసులు అని చెప్తారు చాలామంది, కానీ దేవుణ్ణి నమ్మే పరిస్థితులు ఉండరు. ధనాన్ని నమ్మినంతగా ఈ లోకంలో ఉన్న స్నేహితుల్ని కానీ, ధనాన్ని కానీ, లేకపోతే మనుషుల్ని కానీ నమ్మినట్లుగా, అధికారుల్ని నమ్మినట్టుగా దేవుణ్ణి నమ్మరు. కానీ దేవుడు అటువంటి జీవితం మనకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. మనం ఆయన్ని తృణీకరించిన ఆయన మనల్ని తృణీకరించలేదు, మన కోసం ప్రాణం పెట్టాడు. చూడండి, వాళ్ళందరూ సనుక్కుంటున్నారు. ఆ తర్వాత వాళ్ళందరూ యేసు ప్రభు వారిని తృణీకరించి వెళ్ళిపోయారు. డిస్పైజ్ చేసి అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయినట్లుగా మనకు అర్థమవుతుంది. నన్ను పంపిన తండ్రి, అది చూడండి 42, ఈయన యోసేపు కుమారుడైన యేసు కాడ. వాళ్ళందరూ సనుక్కొని, అయ్యో ఈయనేంటి పరలోకం నుంచి దిగి వచ్చాను అంటున్నాడు, ఈయన తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు కదా, యోసేపు కుమారుడే కదా, పరలోకం నుండి దిగి వచ్చానని ఎలాగ చెప్పుచున్నాడని. అందుకు యేసు,
మీలో మీరు సణుగు కొనకుడి, నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే గాని ఎవడనూ నా యొద్దకు రాడు. అంత్యదినమున నేను వారిని లేపుదును. వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడి ఉన్నది కనుక తండ్రి వలన విని నేర్చుకుని ప్రతి వాడును నా యొద్దకు వచ్చును. చూడండి, మనకు కావలసింది ఈ పాపం, శరీరం, లోకం నుంచి విడుదల పొందాల్సిన అవసరం ఉంది. దేవుని వైపు, దేవుణ్ణి నమ్మి యేసుప్రభు వారిని మీద ఆధారపడి బ్రతకాల్సిన అవసరం ఉంది. అందుకే యేసుప్రభు వారిని తండ్రి లోకానికి పంపించారు. ఎవరైతే యేసుప్రభు వారిని మెస్సియగా, రక్షకుడిగా, ప్రభువుగా అంగీకరిస్తున్నారో వాళ్ళ జీవితాల్లో వాళ్ళు దేవుని మీద ఆధారపడి బ్రతకాలి. అటువంటి యేసుప్రభు వారు జీవించిన జీవితమే మాకు కావాలని కోరుకుంటున్నారో వాళ్ళు, అంటే యేసుప్రభు వారి ఆహారం అంటే అర్థం ఏంటంటే ఆయన మీద ఆహారం దేనికోసం తింటాం? బ్రతకడానికి తింటాం. అలాగే మనం బ్రతకాలంటే ఆత్మీయంగా ఈ లోకం విడిచిపోయిన ఈ శరీరాన్ని మనం విడిచి వెళ్ళిపోయినా సరే మనం ఇంకా బ్రతికుండాలంటే యేసు ప్రభు వారి మీద ఆధారపడి బ్రతికితేనే నిత్య జీవం వస్తుంది. అంత్యదినం రోజు మనల్ని అందరినీ యేసు ప్రభు వారు లేపుతారు. లేపి తనతో పాటు నిత్య జీవంలో ఉంచుకుంటారు అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఇది మనం అర్థం చేసుకొని మనం ఎన్వి అన్న పాపం యొక్క సిమ్టమ్ ఏదైతే ఉందో ఆ పాపం నుంచి వచ్చేటువంటి ఒక ఫలం అది. ఆ ఎన్వి అనేకమైనటువంటి పాపం నుంచి ఉద్భవిస్తాయి. మనలో అటువంటి భయంకరమైన పాయిజనస్ థింగ్ ఉంది, అది మనల్నే నాశనం చేసేస్తుంది ఆ పాపం అన్నది. కాబట్టి దాన్ని గుర్తెరిగి ఆ పాపం బయటికి రాకుండా, ఆ పాపం నుంచి వచ్చేవన్నీ బయటికి రాకుండా, ఎన్వి రకరకాలైన జలసి ఇవన్నీ బయటికి రాకుండా మనం దేవుని మీద ఆధారపడి బ్రతికితే, దేవుణ్ణి నమ్మితే మనం నిత్య జీవంలో ఉంటామని మనం అర్థం చేసుకోవాలి. చూడండి, జీవాహారం నేనే. ఇంకా చూస్తే దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడు తండ్రిని చూచి ఉండలేదు. ఈయనే తండ్రిని చూచి ఉన్నాడు. విశ్వసించి వాడే నిత్య జీవం గలవాడు. జీవాహారం నేనే. 49. మీ పితరులు అరణ్యంలో మన్నాను తినినను చనిపోయారు. దీనిని తినువాడు చావుకున్నట్లు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారం ఇదే. పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారం నేనే. ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారం లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. మనకేమనిపిస్తుంది అంటే దేవుడు వైపు చూస్తే మనం బ్రతకలేమనిపిస్తుంది. దేవుడు చెప్పింది వింటూ మనం నడిస్తే మన జీవితం సరిగ్గా ఉండదనిపిస్తుంది. అంటే దేవుడు సఫిషియెంట్ అని మనం నమ్మం. దేవుని మీద ఆధారపడి బ్రతికితే సంతృప్తికరమైన జీవితం దొరుకుతుందని మనకు తెలియక మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి నమ్మకుండా వేరే వాటిని, మనశక్తిని, లోకాన్ని, శరీరం, వీటన్నిటిని నమ్ముకొని నాశనం వైపు మన జీవితాన్ని నడిపించుకుంటాం. లోపల ఉన్నటువంటి ఆ పాపం ఏదైతే మన ఎముకల్ని కొరికేస్తుందో, మన జీవితాన్ని నాశనం చేసేస్తుందో, ఆ పాపాన్ని అణిచివేసే పరిస్థితి, అంటే ఆ పాపం బయటికి రాకుండా చేయకుండా మనం దాన్ని ఇంకా బయటకు వచ్చేటట్లు చేసే పరిస్థితి. ఆదాము అవ్వలు ఎలాగైతే ఆ యొక్క ట్రాప్లో, ఉచ్చులో పడి మోసపోయారో ఆ మోసం ఇప్పుడు కూడా కొనసాగుతూనే ఉంది. అటువంటి మోసం ఇంకా దేవుణ్ణి నమ్మకుండా, దేవుని మీద ఆధారపడి బ్రతకకుండా, సొంత జీవితం, సొంత ఆలోచనలు, సొంత తలంపుల మీద ఆధారపడి మన జీవితాల్ని, వాళ్ళ జీవితాల్ని నాశనం చేసుకుంటున్న క్రైస్తవేతరులు అనేక మంది ఉన్నారు. ఇది ఉదయకాలంలో క్రైస్తవులంగా మనం ప్రపంచానికి చూపించాల్సింది ఇటువంటి జీవితం. దేవుని మీద ఆధారపడి బ్రతికే ఒక జీవితాన్ని ప్రపంచానికి చూపించాలి. యేసుప్రభు వారి సఫిషియెంట్ అని, ఆయన మనల్ని జీవింపజేస్తాడని, సంతృప్తికరమైన జీవితం ఆయన మనకి ఇస్తాడని, ఈ లోకంలో ఉన్నప్పుడు కానీ, ఈ లోకం
తర్వాత కానీ మనకు ఆయన ఇచ్చే జీవితం సరైన జీవితం అని మనం అర్థం చేసుకొని ఇశ్రాయేలీయులు మన్నాను తిన్నప్పుడు సనుక్కొనకుండా మనకు లేని వాటి గురించి మనం సనుక్కొనకుండా ఉన్నదాన్ని దేవుడు మన జీవితాల్లో చేస్తున్న ఆశ్చర్య కార్యాలని అద్భుత కార్యాలని మర్చిపోయి ఏవేవో కావాలని మనం కోరుకొని మన జీవితాలను నాశనం చేసుకోకుండా కూడదని అన్ని ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మన ముందు ఈ వాక్యాలను ఉంచుతున్నాడు. చూడండి, ఇదే పరలోకం నుండి దిక్కు వచ్చిన ఆహారం పితరులు మనను తినను చనిపోయినట్లు కాదు, ఈ ఆహారం తినువాడు ఎల్లప్పుడూ జీవించనని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని. 58వ వచనం. 59 ఆయన చూడండి 58లో చివరిగా మాట, ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం. అంటే యేసు ప్రభువారు పితరులు మన్నాను తిన్నా చనిపోయారు, కానీ ఈ ఆహారం అంటే యేసు ప్రభువారి మీద ఆధారపడి బ్రతికే వాళ్ళు ఎల్లప్పుడూ జీవిస్తారని నిశ్చయంగా చెప్తున్నాడు. ఇది మనకు కావలసిన ఆహారం. మనకు కావాల్సింది కీరకాయలు, దోసకాయలు, లోక సంబంధమైన ఆహారం కాదు, దేవుడిచ్చే అటువంటిది. కానీ మనకు చూడండి, తెల్లవారు లేస్తే ఈ లోకపు ఆహారాల మీదే మన జీవితం, మన దృష్టి అంతా. ఉదయం ఏం తిందాం, మధ్యాహ్నం ఏం తిందాం, రాత్రికి ఏం తిందాం, లేకపోతే రకరకాల వంటలు వండుకుందాం, రకరకాల తిండ్లు తిందాం అని చెప్పే మన ఆలోచనలన్నీ తిరుగుతూ ఉంటే, దేవుడిచ్చే ఆహారం వైపు మన మనసు ఎప్పుడు మళ్ళుతుంది? మళ్ళదు. అంటే దేవుడు సంతృప్తికరమైన జీవితం ఇస్తాడని నమ్మకం లేక మనం నాశనకరమైనటువంటి ఒక జీవితం వైపు నడిపించబడే ఒక భయంకరమైన పరిస్థితి. సో ఉదయకాల సమయంలో మనం అందరం అర్థం చేసుకోవాలి, దేవుడిచ్చే జీవితంలో సంతృప్తి ఉంటుంది. ఈ లోకంలో ఎంత వెంపర్లాడినా సంతృప్తి లేని జీవితాలు. మనకు ధనం ఉండొచ్చు, ఆస్తులు, ఐశ్వర్యాలు మనం సంపాదించుకోవచ్చు, కష్టపడి చదువుకొని రకరకాలు చేయొచ్చు, ఏవైనా చేయొచ్చు, కానీ సంతృప్తి మటుకు దొరకదు. మనిషికి సంతృప్తి అన్నది దేవునిలో ఉంటుంది, దేవుని మీద ఆధారపడే జీవితంలో ఉంటుంది. అది అర్థం చేసుకొని మన జీవితాలు మార్చుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాల సమయంలో మన అందరితో మాట్లాడుతున్నాడు. అటువంటి జ్ఞానం పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయాలని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మా అందరితో మాట్లాడారు. వాక్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం. మేము అందరం కూడా అర్థం చేసుకొని మానవ ఉన్నటువంటి భయంకరమైనటువంటి మమ్మల్ని నాశనం చేసే విషపూరితమైనటువంటి పాపం నుంచి వచ్చే ఈ యొక్క ఎన్వి అన్నది వాటి నుంచి బయటపడడానికి సంతృప్తికరమైనటువంటి జీవితం దయచేసి యేసు ప్రభు వారి మీద ఆధారపడి బ్రతకడానికి సహాయం దయచేయమన్నటువంటి జ్ఞానం మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని, ఆత్మీయంగా ఈ వాక్యం ద్వారా బలపరచబడడానికి, ఎదగడానికి సహాయం దయచేయమని, ఆత్మీయ ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరిని నింపమని, ఈ వాక్యమైన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ వాక్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.